సార్ యువతరం కదిలింది రిలీజ్ విషయంలో పెద్ద ఎన్టీఆర్ గారు మీకు కాల్ చేశారంట, అది ఎంతవరకు నిజం సార్? ఎన్టీ రామారావు గారు ఏంటంటే మేము మే 1 సినిమా స్టార్ట్ చేసాం యువతరం కదిలి. అదే రోజు నేను అనౌన్స్ చేసాం ఏమనంటే ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ చేస్తాం అని. మా సినిమా పూర్తయింది, ఆగస్టు 15కి రిలీజ్కి మేము రెడీ అవుతున్నాం. కరెక్ట్గా అదే రోజుని రామారావు గారి సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఆగస్టు 15వ తారీఖు, మేము ఆగస్టు 15వ తారీఖునే అనౌన్స్ చేసాం. అది దట్ బికెమ్ ఏ కాంట్రవర్షియల్, ఒక చిన్న విషయం. ఎందుకంటే రామారావు సినిమా మీద ఒక చిన్న సినిమా, బడ్జెట్ వైజ్ వెరీ స్మాల్, అందులో ఎవరు రెగ్యులర్గా మేకప్ వేసిన ఆర్టిస్టులు ఒక ఆర్టిస్ట్ వాళ్ళు ఒక నాగభూషణ గారు తప్పితే మిగతా వాళ్ళందరూ అప్పటికి వేషం వేసి చాలా కాలం అయింది. కొంతమంది అయితే వాళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తున్నాం. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం అందరూ ఎక్సలెంట్ సినిమా, ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఇది అలా అలా చిలికి గాలివనయి ఒక పెద్ద హిట్ సినిమా, ఇది మామూలు సినిమా కాదు అని టాక్ వచ్చింది ఇండస్ట్రీ అంతా. ఆ సినిమా ప్రివ్యూ వేస్తే రామానాయుడు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ చైర్ లేకపోతే నిలబడి సినిమా చూశాడు. సచ్ ఏ వండర్ఫుల్ జెస్చర్ ఈ ఘట్. మధ్యలో వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు సత్యం, అందుకే కంటిన్యూ చేస్తున్నాను. అలాగా ఆ సినిమాకి వచ్చినప్పుడు అదే రోజున ఒకటే రోజున 2 సినిమాల క్లాష్ ఎందుకని రామారావు గారు అన్నీ వాడి విశ్వేశ్వరరావుతో చెప్పారు. ఏమనంటే ఇలాగ ఏదో డేటు 2 రోజుల తర్వాత పెట్టుకోమని, లేకపోతే 2 రోజుల ముందు రమ్మనండి ఆడితో చెప్పండి అన్నారు. ఆయన ఏంటంటే మాకు ఆయన ఆఫీసులో మేము కూడా ప్రొడక్షన్ ఆఫీస్ పెట్టుకున్నాం. ఆ తర్వాత రామారావు సార్ రమ్మన్నారు, సత్యం నువ్వు వెళ్తావా అన్నారు. నన్ను రావడం కాదండి, వీళ్ళు బహుశా ఆ డేట్ కోసం అయి ఉంటుంది, రంగారావుని కూడా మాదల రంగారావుని కూడా అడుగుదామండి అన్నాను. మాదల రంగారావుని అడిగితే లేదు తమ్ముడు నేను రాను అన్నాడు. తర్వాత విశ్వేశ్వరరావు రమ్మన్నారు. రామారావు అంతకుముందు పరిచయాలు ఉన్నాయి, చాలాసార్లు కలిశాను నేను, కలిసి పనిచేసాం మేము గురుగారి దగ్గర. అప్పుడు వెళితే రామారావు చెప్పారు, చూడండి బ్రదర్, ఒకే రోజున ఎందుకు సినిమాలు ఇవన్నీ, ఏదైనా ఇంకో డేట్ చూడండి అన్నాడు. అప్పుడు ఆయన లేదండి, ఆ రోజున మేము ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసాం, అది షూటింగ్ స్టార్టింగ్ రోజునే మేము పలానప్పుడు సినిమా రిలీజ్ చేస్తామని చెప్పాము. మా పార్టీ వాళ్ళందరికీ కూడా క్యాడర్స్ చెప్పారు, ఎందుకంటే ఆ రోజు సినిమాకి వెళ్ళాలి మీరు అందరూ, మన సినిమాని ఎంకరేజ్ చేసుకోవాలి మనం అని చెప్పారు. అందరూ వచ్చేస్తారు ఆ రోజుని, డిసప్పాయింట్ అవుతారండి వద్దండి అన్నాడు. ఆయన కోపం వచ్చి గాడ్ బ్లెస్ వెళ్ళరండి అన్నాడు ఆయన. తర్వాత సినిమా రిలీజ్ అయింది. మా సినిమా సూపర్ హిట్ అయింది. దురదృష్టవశాత్తు ఆ సినిమా ఫ్లాప్ అయింది. కొన్ని రోజుల తర్వాత 1 మంత్ తర్వాత రామారావుని కలిశాను. అసలు ఆ సినిమా ఏంటి సార్? అంటే ఎన్టీఆర్ గారు మీ రిలీజ్ టైంలో సేమ్ ఫిలిం అన్నారు కదా, ఫిలిం నేమ్ ఏంటి? ఆ సినిమా రౌడీ రాముడు కొంటకృష్ణుడు, బాలకృష్ణ రామారావు ఇద్దరు హీరోలు, రాఘవేంద్ర డైరెక్టరు, చక్రవర్తి మ్యూజిక్. అంటే ఈ కాంబినేషన్ పెద్ద హిట్ కాంబినేషన్. అది మొట్టమొదటి ఫ్లాప్ అనమాట. అది మా సినిమా రిలీజ్ అయింది. మా సినిమా వల్ల అది ఫ్లాప్ అయిందని సినిమా అంత బాగాలేదు. సినిమా రిలీజ్కి వెళ్ళినప్పుడు కూడా మా థియేటర్లో నేను కూర్చోలేదు, నేను వెళ్ళి అవతల థియేటర్లో కూర్చున్నాను. ఇంటర్వల్ వరకు సినిమా చూసి బయటకు వచ్చి నా సినిమా సూపర్ హిట్, ఇంక ఇది డౌట్ లేదని చెప్పాను. అప్పుడు యువతరం కదిలిన సినిమా ఇప్పటికీ కూడా చాలామంది కాలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా ఓ సమస్యాత్మక సినిమా అని అంటే దాన్ని ప్రతి వాళ్ళు రిఫర్ చేయాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే ఇందా చెప్పాను, జీవితానికి ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో, జీవితంలో మనం ఉండి మనం కథల గురించి ఆలోచిస్తామో, అప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు మనకు వస్తూ ఉంటాయి. అదే యువతరం కదిలింది కూడా. అంటే కమిటీ కాలేజీల్లో జరుగుతున్న అట్రాసిటీస్, అక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఘోరాలు, పైగా ఆ విద్యా విధానం చెప్పకపోవటం, పాటలు లేకుండా కొల్లలు అల్లరి కోసం కాలేజీకి వెళ్ళటం, అలాగే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న కాలేజీ విద్యార్థుల్ని ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ జీవితాలను మార్చాడు. మారిపోతే కమిటీ కాలేజెస్ ఆట ఇంకా చెల్లదు కదా అని చెప్పేసి ఆ కాలేజీ లెక్చరర్ని చంపేస్తే మొత్తం యువతరం అంతా ఐక్యమయ్యి ఒక్కసారి రెబెల్ అవుతారు. అది యువతరం కదిలింది సినిమా. ఆ ఎమోషనల్ డ్రామా జనానికి విపరీతంగా పట్టింది. దాంతో ఈ సినిమాకి ఒక కొత్త వరవడి సినిమాల్లో వచ్చింది. అప్పుడు అంటే ఆ సినిమాలో నిజంగా చెప్పాలంటే డ్యూయెట్ లేదు, హీరో లేడు,
హీరోయిన్ లేదు. రకరకాల క్యారెక్టర్లు మాత్రం ఉన్నాయి. ఓ రిక్షా దొక్కునేవాడు, ఓ చెప్పులు కుట్టుకునేవాడు, ఓ మృదంగం వాయించేవాడు. ఇలాంటి వాస్తవాన్ని దగ్గరగా ఉండే పాత్రలు మాత్రమే ఉన్నాయి దాంట్లో. అవి ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్లాగా ఆడియన్స్కి కనిపించినప్పుడు ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. సినిమా పెద్ద హిట్ అయింది, ఒక సెన్సేషనల్ డ్రామా అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.